సంఘముగా చేరి పరలోకపు సంగతులు వింటున్న మీ అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాం. వందనాలు. బాగున్నారా? మరో వాక్య సత్యము చేత ఈ దినము దేవుడు తన పిల్లలతో మాట్లాడ నిశ్చయించుకున్నాడు. ఈరోజు మనందరితో మాట్లాడబోయే వాక్యము బహు జాగ్రత్త కలిగి మీరు వినటానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మీరు ఒకవేళ వాక్యాన్ని వినటానికి ఇష్టపడకపోతే చెప్పే సంగతులు, మీరు వినబోయే సంగతులు మిమ్మలను కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి, లేక మిమ్మల్ని దుఃఖపెట్టే పరిస్థితి కూడా కలుగుతుంది. ఎందుకంటే వినే వాక్యం మనల్ని సంతోషపెట్టే వాక్యం కాదు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒకసారి చూసి మన అంశమును జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకని మనుషుల్ని సంతోషపెట్టేది కాదు అంటున్నామో ఓకే, చదువుసావు. ఎందుకనగా మీరు వినబోయే ఆ దేవుని వాక్యం అది జీవము కలిగినటువంటిది, సజీవమై బలము గలదై రెండంచులు కలిగిన ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుతుంది. ఇది వాక్యం. ఇలా వాక్యము మానవ జీవితములోనికి దూసుకుపోతుంటే సంతోషం కలుగుతుందా? ఒక ఖడ్గం మానవ జీవితములోనికి దూసుకుపోతున్నట్లుగా వాక్యం దూసుకుపోతుంది అన్నాడు. వాక్యాన్ని ఒక స్వీటు లడ్డుతో పోల్చలే, వాడి అయిన ఖడ్గముతో పోల్చుతున్నాడు. వాడి అయిన ఒక కత్తితో పోలుస్తున్నాడు. రెండు వైపులా పదునున్నట్లుగా వాక్యాన్ని చూపిస్తున్నాడు. అది ఒక వక్త వివరిస్తున్నప్పుడు అది ఆలోచనలోనికి వెళ్తుంది, తలంపుల్లోనికి వెళ్తుంది, హృదయములోనికి వెళ్తుంది. ఒకవేళ అడ్డుగా ఎముకలు ఏమైనా వస్తే ఆ ఎముకలను కూడా దూసుకొని కీళ్లను, మూలుగులను, అంటే ఆ వాక్యం యొక్క పవర్, ఆ వాక్యం యొక్క ప్రభావము ఇలా ఉంటుంది. అప్పుడు వినేవాడికి సంతోషాన్ని ఇస్తుందా? గాయపరుస్తుంది. ఈ గాయపరుస్తున్న ఈ గాయం యుగయుగాలు గాయపరచబడే అగ్నిగుండాన్ని తప్పిస్తుంది. ఈ గాయం కొద్ది కాలమే, కానీ ఆ ప్రమాదము, అగ్నిగుండం అనే గాయం యుగయుగములు. యుగయుగములు ఆ గాయాన్ని తప్పించుకోవడానికి వాక్యము చేత నిత్యము మనము గాయపరుచుకోవడానికి దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు. అయితే మొదటి తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఈరోజు మీరు తొందరపడితే లాభం లేదు. దయచేసి నేను వదిలిపెట్టేంత వరకు మీరు ఇక్కడ ఉండాల్సిందే. లేదు, కాదు, నాకు తొందర ఉంది అనుకుంటే మీకు మిమ్మల్ని ఇప్పటికే సెలవు ఇస్తాను. హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ మీరు వింటున్న వాక్యం యూట్యూబ్ లైవ్ ద్వారా కొన్ని వందల మంది ఆసక్తితో వారు ఇక్కడికి రాలేక వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్ళు, వేరే దేశంలో ఉన్నవాళ్ళు వినయ విధేయతలతో వినేవాళ్ళు ఉన్నారు. అక్కడ మిమ్మల్ని బట్టి
వాళ్ళకి నేను ద్రోహం చేయలేను. వాళ్ళకి కాకుండా మీకు కాకుండా చెప్పమని చెప్పిన దేవుణ్ణి బాధ పెట్టలేను. కాబట్టి జాగ్రత్తగా వినడానికి మీ మనస్సును కుదుటపరచుకోండి. ఓకే, చదువునానా? నేను చెప్పు మాటలను ఆలోచించుకో, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకము అంటే తప్పించుకునే అవకాశాన్ని నీకు ఇస్తాడు. ఏం చేస్తే? చెప్పే మాటలను ఆలోచించుకుంటే. ఈరోజు మనం ధ్యానించే అంశం సంఘములో లోకమా, సంఘములో లోకమా. సంఘం ఈ లోకములో స్థాపించబడింది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. సంఘము ఈ లోకములో కట్టాల్సి వచ్చింది. పరలోకమందున్న కన్న తండ్రి, నా పిల్లలకి ఒక సంఘము కావాలి, ఈ సంఘముతో నా రాజ్యానికి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది, ఈ సంఘములో సత్యము నేర్చుకుంటారు, ఈ సంఘములో నిత్య జీవానికి వెళ్ళే ప్రతి ఆటంకాన్ని ఎదురిస్తారు అని ఒక సంఘము కట్ట తలపెట్టాడు కన్న తండ్రి. చదవండి దయచేసి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని క్రీస్తు అన్నాడు. ఎక్కడ? పేతురు శిష్యులు బ్రతుకుతున్న ఈ భూమి మీద, పేతురు కలిగి ఉన్న విశ్వాసం మీద, పేతురు కలిగి ఉన్న భక్తి మీద ఒక సంఘాన్ని కడతాను అన్నాడు. అంటే ఎక్కడ కడతానన్నాడు? పేతురు బ్రతికి ఉన్న ఈ లోకములోనే. అయితే ఈ సంఘాన్ని కట్టడానికి, ఈ సంఘాన్ని స్థాపించటానికి ఏం చేశాడు? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. సంఘము ఈ లోకములో కట్టబడిన సంఘం. ఈ లోకములో సంఘము కట్టాలని కన్న తండ్రి ఆశించిన ఆశ మేరకు తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ప్రాణమిచ్చాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ప్రాణమిచ్చాడు. ఆయన ప్రాణమిస్తే ఈ లోకములో సంఘము కట్టబడింది. ఆయన ప్రాణం ఇవ్వకపోతే ఈ లోకములో సంఘము కట్టే ఛాన్స్, అవకాశం లేదు. అంటే ఇప్పుడుంటున్న క్రీస్తు సంఘము అనబడేది కట్టడానికి ఈ లోకములో కట్టాలనుకున్న దేవుడు ఆ సంఘాన్ని కట్టడానికి ఏమిస్తే కట్టబడింది అని అంటే, డబ్బులు ఇస్తే కాదు కట్టబడింది, ప్రాణమిస్తే కట్టబడింది. ప్రాణమిస్తే కట్టబడిన ఈ సంఘము కొరకు ఇచ్చిన ప్రాణమును ఏమని పోలుస్తున్నాడో ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదివితే ప్రాణం ఇవ్వటాన్ని గురించి ఆయన ఏమంటున్నాడో చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో కలిగి ఉన్న క్రీస్తు సంఘం వాటి ఉద్దేశము అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. మా దేవునికి వారిని ఒక రాజ్యముగా, యాజకులుగాను, గనుక వారు కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా, ఎక్కడ చదువుతున్నారు బేట? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఆ పెద్దలు, నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, అక్కడేమన్నాడు? సంఘమును కట్టాడన్నాడు కదా. ఆ సంఘమే ఎవరు అని ఆలోచిస్తే, నీ రక్తమిచ్చి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుంచి
ఆయా జాతుల ప్రజలలో నుంచి, ఆయా దేశములో పుట్టిన మనుష్యులను గురించి ఆ దేవునికి ఒక రాజ్యముగా, యాజకులనుగా చేసితివి. దీని కొరకు రక్తమిచ్చిన ఈయన ఈ లోకమునకు ఏమిచ్చాడు తెలుసా? రక్తమిచ్చాడు అన్నాడు కదా. ఈ రక్తమిచ్చిన దాన్ని ప్రకటన గ్రంథంలో కొన్నాడు. దేన్ని కొన్నాడండి? దేన్ని కొన్నాడు? సంఘాన్ని కొన్నాడు. ఈ సంఘము ఎక్కడుండే తెలుసా? ఇదిగో లోకములో ఉండే సంఘం. ఎక్కడుండే? లోకములో ఉండే. లోకములో ఉన్న సంఘాన్ని తన రక్తముతో కొన్నాడు ఆయన. ఎందుకని? సంఘము తండ్రికి కావాలి గనక, ఒక సమాజము తండ్రికి కావాలి గనక, మనుషులు తండ్రికి కావాలి గనక, ఈ మనుషులు అనగా సంఘము లోకములో ఉంది. లోకములో ఉన్న సంఘాన్ని కొన్నాడు. ఏం చేశాడు? కొన్నాడు. ఇప్పుడు ఈ సంఘం ఏమైందంటే క్రీస్తు చేత కొనబడిన సంఘముగా, స్వతంత్రత కలిగిన సంఘముగా మారింది. ఇక్కడ ప్రశ్న, ఎందుకని కొనాల్సి వచ్చింది? ఈ లోకం ఆయనది కాదా? ఎందుకు కొనాల్సి వచ్చింది? యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం జాగ్రత్తగా వినండి. నేటి ప్రపంచ క్రైస్తవ మహాబోధకులకు అర్థం కాని గందరగోళపు పరిస్థితి. పరలోకానికి వెళ్తున్నాము అనుకుంటూనే నరకానికి పోతున్న మహానుభావుల్ని చూడబోతున్నాం ఇప్పుడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకు పని లేదు, సంబంధము. అంటే ఈ లోకానికి ఒక అధికారి ఉన్నాడు. వాడెవడో తెలుసా? క్రీస్తుకు సంబంధం లేనివాడు, దేవునికి సంబంధం లేనివాడు, వాక్యానికి సంబంధం లేనివాడు. ఎవరండి? దేవునికి వాక్యానికి సంబంధము లేని వీడెవడో తెలుసా? అపవాది. ఈ అపవాదికి ఈ లోకం మీద ఏముంది? అధికారం ఉంది. ఈ లోకం వాడి ఆధీనములో, వాడి అధికారములో ఉంది. వాడి అధికారములో ఉంది గనుక, వాడి ఆధీనములో ఉంది గనుక కొనుక్కోవలసి వచ్చింది. వాడు ఎంత అధికారంగా ఉన్నాడు తెలుసా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా వినండి. ఇప్పటికీ ఎప్పటికీ అర్థం కాని విషయం, అంటే ఇప్పటి వరకు అర్థం కాని విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు చెప్పిన తర్వాత కూడా అర్థం కాదు. అర్థం కాదంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఎన్ని చెప్పిన తర్వాత కూడా మేము చేసేది చేస్తాం అనేటువంటివి ఇప్పుడు వినబోతున్నాం మనం. ఇక చెప్పిన తర్వాత మీరు ఏం చేసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ చెప్పవలసిన బాధ్యత నాకుంది గనుక నేను అది విషయాలను చెబుతున్నాను. ప్రియులారా చదవండి దయచేసి. సాతాను సింహాసనమున్న స్థలములో నువ్వెక్కడ కాపురం పెట్టావో తెలుసా? నువ్వెక్కడ పెళ్లి చేసుకున్నావో తెలుసా? నువ్వెక్కడ జీవిస్తున్నావో తెలుసా? నీ కుటుంబం ఎక్కడుందో తెలుసా? సాతాను సింహాసనం ఎక్కడుందో అక్కడనే ఉన్నావు. అంటే నువ్వున్నది భూమి మీద. అంటే ఈ భూమి మీద సింహాసనాన్ని వేసుకొని కూర్చున్నవాడెవరు? సాతానుడు. సింహాసనం వేసుకొని కూర్చున్నవాడు సాతానుడు. అంటే సింహాసనం మీద కూర్చున్నవాడు అధికారి అంటున్నప్పుడు, సింహాసనం మీద కూర్చున్నవాడికి సర్వాధికారాలు ఉన్నాయి. అంటే నువ్వు ఎక్కడున్నావు అన్నమాట? సాతానుడు సింహాసనం వేసుకున్న భూమి మీద ఉన్నావు. దేవుడేమో ఆకాశాన్ని సింహాసనంగా చేసుకుంటే, దయ్యమేమో భూమిని సింహాసనంగా చేసుకున్నాడు. అంటే దయ్యము అధికారంగా రాజుగా ఏలుతున్న భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావు.
నువ్వు బ్రతుకుతున్నావు. ఆ భూమి మీద నువ్వు బ్రతుకుతున్న ఆ భూమి మీద ఒక సంఘమును కట్టాలి అనుకున్నాడు. ఆ సంఘము అనబడే సమూహము అపవాది యొక్క అధికారములో ఉండింది. వాడి అధికారములో నుంచి విడిపించటానికి కొనవలసి వచ్చింది. ప్రాణముతో కొని బయటికి తీసుకొచ్చాడు. దేన్ని? సంఘాన్ని. ఇప్పుడు ఆలోచించండి, లోకములో ఉన్న సంఘాన్ని ఆయన కొని ఆయన బయటికి తెచ్చాడు ఈ సంఘాన్ని కదా. ఇప్పుడు ఆ కొన్న సంఘములో లోకము గనక ఉంటే, ఆ కొన్న సంఘములో లోకమే గనక ఉంటే ఎంత ద్రోహం చేసిన వాళ్ళమో ఆలోచించండి. ఎంత ద్రోహం చేసిన వాళ్ళమో ఆలోచించండి. మనము కోళ్ళను కొనుక్కుంటాం కదా, కొన్న తర్వాత మన ఇంటికాడ కమ్ముకుంటాం. 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎవడి దగ్గర డబ్బులు పెట్టి కొన్నామో వాడి ఇంటికి వెళ్ళిందనుకో, ఏమంటాం? చెప్పండి? కోడిని తిడతాం. ఇన్ని గింజలేసాము, ఇంత సుఖంగా చూసాము, నిన్ను కొన్ననే నువ్వు మళ్ళీ వాడింటికి వెళ్తున్నావేంటి? నీ ఇల్లది కాదు, ఇది నీ ఇల్లు అని తిడతావు చూడు. మరి నిన్ను ఆయన కొన్నాడు కదా. కొన్న సంఘము అనబడే సభ్యుడవైన నీలోనికి మళ్ళీ లోకం వచ్చిందనుకో, వాళ్ళని ఏమంటారు? కృతజ్ఞతాహీనులు, ద్రోహులు అంటారు. అదే ఆలోచించబోతున్నాం. సంఘములో లోకమేమైనా వచ్చిందా, సంఘములోనికి లోకమేమైనా వచ్చిందా అని ఆలోచిస్తాం. అంటే సాతాను అధికారము గల లోకములో ఉన్న సంఘాన్ని క్రీస్తు తన ప్రాణముతో కొని క్రీస్తు సంఘము అని పేరు పెట్టాడు దానికి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సంఘమును కొన్నాడో, తన సంఘముగా చేసుకున్నాడో, వెంటనే అమ్మినవాడు, చేతుల్లో నుండి పోగొట్టుకున్నవాడు, దుష్టుడైన అపవాది ఏం చేశాడో చూడాలి. మొదటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. ఏం చేశాడు? రుణమిచ్చేశాడు, రుణబంధాన్ని తెంపేశాడు, అపవాదికి అధికారం లేకుండా చేశాడు. సంఘమా నువ్వు స్వతంత్రుడివి అని సంఘాన్ని స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు సంఘము మీద దుష్టునికి అధికారము లేదు. సంఘము మీద దుష్టునికి అధికారము ఎందుకని లేదు అంటే, సంఘము కొనబడింది గనుక, సంఘానికి సంబంధించిన రుణము కట్టబడింది గనుక ఇంక అధికారము ఎవరికి లేదు? దుష్టునికి లేదు. ఈ అధికారం పోగొట్టుకున్న దుష్టుడు క్రీస్తు చేత కొనబడినటువంటి సంఘమును గురించి ఆలోచిస్తూ ఏం ప్లాన్ చేశాడో చూడండి. సంఘము లోకములో ఉన్నప్పుడు, సంఘము కొరకు క్రీస్తు వచ్చినప్పుడు, అప్పుడు దుష్టుడేమన్నాడు? క్రీస్తును దూషించాడు, క్రీస్తును పగబెంచుకున్నాడు, క్రీస్తును చంపాలనుకున్నాడు, క్రీస్తును సిలువకెయ్యాలనుకున్నాడు, క్రీస్తు మీద ఉమ్మేశాడు, క్రీస్తును అవమానపరిచాడు, క్రీస్తుకు వాడు శత్రువుగా ఉన్నాడు. ఆ తర్వాత కొన్న తర్వాత ఇప్పుడు సంఘము కొనబడింది కదా, ఇప్పుడు ఆయన మెజారిటీ ఎక్కువైపోయింది. ఇప్పుడు అలాగే దూషించేవాడుగా ఉంటే తొక్కేస్తారు, అవమానపరిచేవాడుగా ఉంటే తొక్కేస్తారు. కాబట్టి ఇప్పుడు నేను క్రీస్తును ఏమీ అనద్దు. ఇంకా పల్లెత్తు మాట అన్నాననుకో, మెజారిటీ పెరిగిపోయింది. తన పిల్లలతో ఏం చేస్తాడు? తొక్కిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం ప్రకారం తొక్కిస్తాడు. అయితే ఏం చేయాలి? ప్లేట్ ఫిరాయించాలి. ఏం చేయాలి అని ఏం చేశాడు చూడండి దయచేసి. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను క్రీస్తును సిలువ వేసిన, అవమానపరిచిన, తిట్టిన, ఉమ్మివేసిన, ముళ్ళ కిరీటం పెట్టిన ఆ దయ్యం, ఆ అపవాది ఏం చేశాడు? వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. ఎందుకని?
అప్పుడు చీకటి దూతగా ఉన్నాడు, అప్పుడు దయ్యపు దూతగా ఉన్నాడు, కానీ ఇప్పుడు వెలుగు దూత వేషము ధరించుకున్నాడు. ఎందుకని? కొన్న సంఘములో ప్రవేశించటానికి. కొన్న సంఘములో ప్రవేశించటానికి ఏం చేశాడంటే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. దొంగ దోచుకోవడానికి వచ్చిన వాడు ఏం ధరించుకుంటాడు? ఆకలవుతున్నవాడుగా, ప్రాణం పోతున్నవాడుగా, ఏదో అవసరమైన వాడుగా భిక్షాందేహి అని వస్తాడు మన ఇంటి. మనమేమనుకుంటాం? పాపం, అయ్యో పాపం అని అనుకుంటాం. వాడు కాసేపు అయినాక కొంప ముంచుతాడన్న సంగతి తెలియదు. వాడు వేషంలో వచ్చాడు. ఏ వేషంలో? ఒక బిచ్చగాడి వేషంలో వచ్చాడు, ఒక నమ్మించే వేషంలో వచ్చాడు. నువ్వు నమ్మావు, నిన్ను దోచుకుపోయాడు. కొన్న సంఘములోనికి వాడు రావటానికి వాడు యూనిఫామ్ మార్చేశాడు. ఆ సంఘములో ఉండే సభ్యులు వెలుగును ధరించిన వాళ్ళు, ఆ సంఘములో ఉండే సభ్యులు వెలుగును ధరించిన వారు. నేను చీకటికి వెళితే నన్ను తన్ని తరిమేస్తారు. కాబట్టి నేను వెలుగును ధరించిన మనుష్యుల సంఘములో ఉండడానికి నేను కూడా వెలుగునే ధరించాలి. నేను కూడా వెలుగునే ధరించాలి. పావురాల గుంపులో కాకిగా ఉండాలి అంటే నేను రంగును మార్చుకోవాలి అన్నట్లుగా వాడు తన యూనిఫామ్ మార్చుకొని, వేషాన్ని మార్చుకొని, వెలుగుదూత వేషము ధరించుకొని, వెలుగుదూత వేషము ధరించుకున్న వాడై గనుక వెలుగుదూత వేషమును ధరించుకొని ఎలా సంఘములోనికి ప్రవేశించాడు చూడండి. వాని పరిచారకులు, నీతి పరిచారకులు. అంటే వాడు వెలుగుదూత వేషము ధరించుకొని సంఘములోనికి రావటమే కాకుండా ఎలా వచ్చాడంటే వెలుగు అన్న నీతి పరిచారకుల వేషం, అంటే పాస్టర్ల వేషం ధరించుకున్నాడండి. సేవకుల యూనిఫామ్ వేసుకున్నాడు. ఇప్పుడు నీతి పరిచారకులు ఎవరో, నీతి పరిచారకుల వేషం వేసుకున్నవాడు ఎవరో తెలియకుండా కొన్న సంఘములోనికి వాడు వచ్చేసాడు. వాడు వచ్చేం చేశాడు? తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఒక్కళ్ళకి అర్థమైనా, ఊరుకు ఒక్కళ్ళకి అర్థమైనా ఆ ఊరంతా బాగుపడుతుందండి. మిగతా వాళ్ళు కొట్టండి. ఊరుకు ఒక్కళ్ళకి అర్థమైనా సరే ఆ ఊరంతా బాగుపడుతుంది. చాలు. ఆ ఊరిలో ఒక్కడికి అర్థం కాలేదనుకో, నాలాంటిని కూడా పాడు చేస్తారు. ఇంకెందుకు పనికిరాదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినా మనం వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వాడు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నాడు. వెలుగుదూత వేషం, ఇంకా నీతి పరిచారకుల వేషం, నీతి పరిచారకులు ధరించుకున్నాడు. ధరించుకొని ఏం చేస్తున్నాడు? తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటికి పైగా తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడును అనిపించుకొని గణపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. అంటే ఏం చేస్తున్నాడు? వెలుగుదూత వేషం వేసుకొని నీతి పరిచారకుల యూనిఫామ్ వేసుకొని, పాస్టర్లుగా వేషం వేసుకొని ఏం చేస్తున్నాడు? ఏది దేవుడు అనబడునో. ఏది దేవుడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఏది దేవుడు అనబడును? వాక్యము దేవుడు కదా. వాక్యం ఏంటిది? దేవుడు. ఇప్పుడు ఏది దేవుడు అనబడుతుందో, అనగా ఏది వాక్యము దేవుడు అనబడుతుంది కనుక ఈ వాక్యము కంటే పైకి
తనకు తానే హెచ్చించుకున్నాడు. హెచ్చించుకొని దేవుడనబడే వాక్యాన్ని కాదని తనే దేవుడు అనిపించుకున్నాడు. వాక్యము దేవుడు కదా, ఈ దేవుడనబడే వాక్యాన్ని కిందికి తోసేసి దానికంటే మీదికి వెళ్ళిపోయి ఇక్కడుండి తనే దేవుడు అనిపించుకున్నాడు. ఇక కిందున్న ఈ వాక్యం దేవుడు అన్న సంగతి ఎవరికి అర్థమవుతలేదు. ఎందుకు అలా జరిగింది? వాడు సంఘములోనికి ప్రవేశించాడు. ఎలా ప్రవేశించాడు? దొంగగా రాలేదు, దూషించువాడుగా రాలేదు, బూతులు మాట్లాడువాడిగా రాలేదు, నీతి పరిచారకుల వేషముతో వచ్చాడు. పాస్టర్గా వచ్చాడు, సేవకుడుగా వచ్చాడు, ప్రార్థనా వీరుడుగా వచ్చాడు, మహాబోధకుడుగా వచ్చేసాడు. చేరి ఏం చేస్తున్నాడు అంటున్నాడు? వాక్యమును కాదని వాక్యమునకు పైకి తన్ను తానే కనుపరుచుకున్న తర్వాత ఇప్పుడు సంఘములో ఇక్కడ వాక్యమేమో అడుగంటిపోయింది. వాడు ఎదిగిపోయి తన్ను తానే పైకి ఎదిగిపోయి దేవుడు అనిపించుకొని వాడు దేవుడుగా ఆరాధించే స్థాయిలోకి వచ్చేసాడు. ఎలా జరిగిందో చూద్దాం, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నీతి పరిచారకులు చెప్పే బోధ ఏది? నీతి పరిచారకుల వేషం వేసుకున్న వారు చెప్పే బోధ ఏది? మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. గుర్తించాలి మనం. ఎందుకంటే నువ్వు ఎవరిని అట్లా అంత బాగా ఈజీగా పసిగట్టలేవు. మన మెదడు మన తెలివి ఎంత తెలుసా? ఇంతకుముందు ఒకసారి చూపించాను. ఒక డూప్లికేట్ నోట్ చూపిస్తే గుర్తు పట్టలేనంత తెలివి మనది. ఆఫ్టర్ ఆల్ ఒక కరెన్సీ నోటునే ఇది డూప్లికేట్ది, ఇది ఒరిజినల్ది అని మనం చెప్పలేం. అది చెప్పడానికి మళ్ళీ రిజర్వ్ బ్యాంకు వాడు రిలీజ్ చేయాలి. పలాని చోట గీత లేదు కనుక అది దొంగది, పలాని రంగు లేదు కనుక అది డూప్లికేట్ది అని వాడు చెప్పేదాకా ఈ సమాజంలో ఈపులు వలుగుతుంటాయి ఈ నోట్లు తిరుక్కుంటూ. అంటే మన మెదడు, మన తెలివి, మన బుద్ధి ఎంతదంటే కరెన్సీ నోటును కూడా మనము గుర్తించలే. అలాంటి మనం నీతి పరిచారకుడు ఎవడో, నీతి పరిచారకుల వేషం వేసుకున్న దయ్యము ఎవడో ఎలా అర్థమైద్దండి? సేవకుడుగా చెబుతున్న మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను అంటే అర్థం ఏంటి? సేవకుడు చెబుతున్నటువంటిది ఏమని? ఇప్పుడు నీతి పరిచారకుల వేషం వేసుకున్నవాడు దయ్యం అని నేను అన్నాను. అన్నది బైబిల్లో ఉందా లేదా? ఉంది. సేవకుడి వేషం వేసుకున్నాడు అని చెప్పాను, ఉందా లేదా? ఉంది. వాడు దేవాలయంలోనికి ఎలా వచ్చాడో అని చెప్పాను, ఉందా లేదా? ఉంది. ఇలా నేను ఇక్కడుండి ఏది చెబుతున్నా కూడా అని ఉండవలను. ఎక్కడుండాలి? అని ఉండవలను. నువ్వు అన్నదేదో అని ఉండవలను. ఎక్కడ? మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. అని ఉండవలను. మళ్ళీ అక్కడికి వెళ్తాం, మత్తయి సువార్తకు. అదే మూసేయకండి అప్పటికి. అని ఉండవలను. మరియు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకని? అవునని చెబుతున్న మాట, కాదని చెబుతున్న మాట, నీ దగ్గర ఉన్న బైబిలు గ్రంథములో, నీ ఒడిలో పెట్టుకున్న బైబిలు గ్రంథములో ప్రపంచ భాషల్లోకెల్లా తర్జుమా చేయబడి మానవ ప్రపంచానికి బహుమానంగా ఇచ్చిన పరిశుద్ధ గ్రంథములో ఎక్కడో ఒక చోట అది ఉండాలి. అందుకే వినేవాడిని జాగ్రత్తగా చూసుకో. బైబిల్లో అతడు చెబుతున్నది ఉన్నదా లేదా? వెరీ గుడ్. ఒకవేళ ఉంటే ఏంటిది, ఉండకపోతే ఏంటిది?
మళ్ళీ మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం రండి. ఒకవేళ అవునని చెబుతుంది బైబిల్లో ఉంది, కాదని చెబుతుంది బైబిల్లో ఉంది, అంటే ఉన్నదేంటి లేనిదేంటి? మళ్ళీ చదువున్నాను మొదటి నుంచి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని పరిశుద్ధ గ్రంథములో ఎక్కడో ఒక చోట ఉండాలి. లేదు అంటే వీటికి మించింది ఇందులో లేదు అంటే అది దుష్టుని నుండి కలిగిందే కానీ దేవుని నుండి కలిగింది. నీతి పరిచారకులు చెప్పిన సంగతులు బైబిల్లో ఉంటాయి, నీతి పరిచారకుల వేషం వేసుకున్నవాడు చెప్పేది బైబిల్లో ఉండదు. అంత స్పష్టంగా ఉంది బైబిల్ కదా. అంటే నీతి పరిచారకుల వేషం వేసుకున్న బోధకుడు చెబుతున్నది గమ్మత్తుగా ఉండొచ్చు, వాడి మత్తు దిగచ్చు, వాడికి లాభం చేకూరొచ్చు, సంఘము అభివృద్ధి చెందొచ్చు, రక్షణ పడొచ్చు, నువ్వు చచ్చిన తర్వాత నరకములో కూలొచ్చు. అదంతా పక్కన పెడితే వింటున్నప్పుడు ఒక శ్రోతగా ఇది బైబిలు గ్రంథములో ఉందా అని చెక్ చేసుకోవాలి. అది బైబిల్ గ్రంథములో ఉంటే అది నీతి పరిచారకుడైన యేసుక్రీస్తు వారు చెప్పిందే. బైబిల్లో లేదు, అది బైబిల్లో లేదు అంటే ఎవరు చెప్పిందన్నమాట? దుష్టుని నుండి. ఇప్పుడు ఆలోచించండి, దుష్టుని నుండి ఎలా కలిగింది అనుకుంటా? ఆల్రెడీ వాడు ఇక్కడనే ఉన్నాడు, ఆల్రెడీ వాడు ఇందులోకి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు? వాని లోకములో ఉన్న సంఘాన్ని కొన్నాడు కదా, వాడి లోకములో ఉన్న సంఘాన్ని కొన్నాడు గనక కొన్న సంఘములోనికి వాడికి వచ్చే ఛాన్సు ఉంది. దేవుడు తన పిల్లలకి కంచె వేసి ఇందులోకి ఎవడు రావద్దు, వచ్చే ఛాన్స్ లేదు అనేవాడు కాదు. దేవుడు ఫ్రీగా వదిలిపెట్టేసి నా పిల్లలు దమ్ము శక్తి ధైర్యం ఉన్నోళ్ళు, గెలిస్తే గెలవరా రా అని పిలిచాడు. అప్పుడు ఏం చేశాడు వాడు? వెలుగుదూత వేషం వేసుకొని దేవుడు ఉండే దేవాలయములో, దేవుని పిల్లలు ఉండే సంఘములో, దేవుని వాక్యం వివరించే సమాజములో వచ్చి వాడు కూర్చున్నాడుగా. ఇక్కడ ఎవడు నీతి పరిచారకుల వేషం వేసుకున్నవాడో, ఎవడు నీతి పరిచారకుల వేషం వేసుకొని వాడో ఏం అర్థం కాకుండా మాయలో పెట్టేశాడండి, మాయలో పెట్టేశాడు. వెరీ గుడ్. ఇప్పుడు బైబిల్ గ్రంథములో ఉన్నది చెబుతున్నటువంటిది దేవుడు చెప్పింది, దేవుని సేవకుడు చెప్పింది. బైబిల్ గ్రంథములో లేనిది నీతి పరిచారకుల వేషం వేసుకున్న దయ్యమే చెప్పింది. కన్ఫర్మ్. ఇప్పుడు ఈ దయ్యం మరి ఎలా తన యొక్క బోధని బైబిల్లో లేనటువంటి దాన్ని ఎలా మరి సంఘములోనికి తీసుకొచ్చాడు? ఎలా సంఘములోనికి తీసుకొచ్చాడు? మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఇది వింటున్నప్పుడు మీకు అర్థం కాకపోతే దయచేసి గమనించండి. దీని తర్వాత మీకు నాకు ఒక సమన్వయత ఉంటుంది. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. నేను వినలేదండి, నాకు తెలియదు అండి అని అంటే నీకు ఇంకెవ్వరు మళ్ళీ చెప్పరు, చెప్పించుకోవడాలు ఉండయి. జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇప్పటికే నేను మోసపోయాను, మీరు మోసపోతూనే ఉన్నారు, మోసపోతారు కూడా. అది మీ స్వభావం. అర్థమైందా? కిల బీరకాయల కూర వండుకుంటున్నప్పుడు ఒక చిన్న చేదు బీరకాయ కలిసిన కిల బీరకాయ కూర చెడిపోద్ది. కుండెడు తేనెలో ఒక నీటి చుక్క కలిసిన కుండెడు తేనె చెడిపోద్ది. అర్థమైందా? దేవుని సంఘములో లోకమనేది ఇంత చొరబడిన సంఘము అనబడే నువ్వు అగ్నిగుండంలో పోవటం ఖాయం. జాగ్రత్త. విస్తరులో విలువైన ఆహార పదార్థాలు 10 పెట్టి పాడైపోయిన నిన్నటి కూర గంటెడు పెట్టిన ఆ ఇస్తరులో ఉన్న ఆహారం అంతా పడేయటమే తప్ప ఉపయోగపడది. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే సంఘము అనగా నాలోనికి
లోకమేమైనా వచ్చిందా ఆలోచిస్తాం. దయచేసి చదవండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 2వ వచనం 9వ వచనం 2:9 వచనం. ఎలా వచ్చేసాడు వాడు? సంఘములోనికి వచ్చి సింహాసనం వేసుకొని వాక్యము కంటే మీదికి ఎట్లా పోయిండు వాడు? దేంతో పోయిండు? ఏ నిచ్చెన వేసుకున్నాడు? ఏ నిచ్చెనతో వాక్యం కంటే పైకి వెళ్ళిపోయాడు? అది చూడాలి మనం. ఆ నిచ్చెన కొట్టేయాలి, వాక్యం కిందికి తీసుకురావాలి వాడిని. అర్థమవుతుందా? వాక్యం కిందికి తీసుకురావాలి. ఇప్పుడు వాడు ఏం చేశాడు? వాక్యాన్ని కింద తొక్కేశాడు, వాడు పైకి ఉండిపోయాడు. నిజమేనా? ఆ మాట చదివి ఇక్కడికి వద్దామా? ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము ఆ మాట చదివద్దాం. వాక్యాన్ని ఎంతగా వాడు కిందకి తొక్కేస్తున్నాడో చూసేద్దాం. 10వ అధ్యాయము 29వ వచనం. 10వ అధ్యాయము 29వ వచనం. ఇలాంటి మాటలు ఏ సంఘములో మీకు చెప్పి ఉండరు కూడా. ఎందుకంటే వెలుగుదూత వేషం వేసుకున్నవాడు నీతి పరిచారకుల వేషం వేసుకొని ఉన్నాడు గనుక వారు సంబరపడే పాఠాలని, సంతోషపడే పాఠాలని, ఆనందపడే పాఠాలని పిట్టకథలతో గుట్ట మీదికి ఎక్కాలి అనుకుంటారే కానీ గాయపడుతూ బాధపడుతూ నేనెంత తప్పు చేశానురా, నేనెంత పొరపాటు చేశానురా, ఎందుకురా నేను ఇలా చేశాను అని ఏడుస్తూ బాధపడుతూ వెళ్ళే విశ్వాసుల్ని ఈరోజు సంఘాలలో మనం చూడట్లేదు. ఎందుకంటే వారికి ఆ మాట గుచ్చుకోవట్లేదు అన్నమాట. చదవండి దయచేసి. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి. చూసావా? దేవుని కుమారుడు అంటే ఎవరు? వాక్యం, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే వాక్యం ఏం చేస్తున్నారు? పాదములతో తొక్కుతున్నారు. నేను గతంలో మాట్లాడాను, క్రీస్తును తొక్కుతున్న వాళ్ళు ఎవరు అని మాట్లాడాను అంశాన్ని. వాక్యాన్ని ఎందుకు తొక్కుతున్నారు అని ఆలోచిస్తే, వీడు నీతి పరిచారకుల వేషం వేసుకున్న, వెలుగుదూత వేషం వేసుకున్న అపవాది సంఘములో చొరబడి వాక్యము కంటే పైకి వెళ్ళిపోయాడు. వాడు పైనుండి దేవుని వాక్యాన్ని దేవుని పిల్లలతో తొక్కిస్తూ వాడు సంబరపడుతూ ఆనందపడుతున్న పరిస్థితిలో ఉందండి. ఈ మాట చెప్పగానే మనసంతా కలికలి అయిపోతుంది. అబ్బా, దేవుని కుమారుని తొక్కటమా, ఎంత ద్రోహం. ఒకవేళ తొక్కేటోనివి నువ్వే అంటే ఎలా ఉంటుందో ఒకసారి. పరిశుద్ధుడైన దావీదు భక్తుడు గారు తప్పు చేసిన తర్వాత ఏమి ఎరగనట్టుగా మూతి తుడుచుకుంటుంటే నాతాను ప్రవక్త వచ్చేసి శాసించినప్పుడు, కథ చెప్పినప్పుడు, అలాంటోడు నా దేశంలోనే బతకద్దు, అలాంటి మూర్ఖుడు నా దేశంలో ఉండొద్దు అన్నాడు. వాడెవడో కాదు, నువ్వే అన్నాడు. అప్పుడు ఏం చేశాడు ఆయన? సింహాసనం మీద నుంచి కింద దిగి, అవును నేనే, నన్ను చంపండి. ఏమయ్యాడు ఆయన? రాజుగా అయ్యాడు. నేనా అని విర్రవీగినోడు ఏమయ్యాడు? చంపబడ్డాడు. విర్రవీగినవాడు సౌలు, తలదించినవాడు దావీదు. ఆలోచిద్దాం. ఈరోజు విర్రవీగుతూ చంపబడడానికి సౌలులా ఉంటామో, లేక తలదించి ఒప్పుకోవడానికి దావీదులా వింటామో ఆలోచిస్తాం. చదవండి దయచేసి మత్తయి సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. అనగా దేవుని కుమారుని వాక్యాన్ని తొక్కద్దు, వాక్యాన్ని అదిమి పట్టద్దు, వాక్యాన్ని పక్కన పెట్టద్దు. వాక్యమే నీ శిరస్సుకు కిరీటంగా పెట్టుకోవాలి. వాక్యములో లేదు అనంటే వీ డోంట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ పద్ధతుల్ని నేను అనుసరించను. వై? బికాజ్ ద రూల్స్ ఆర్ నాట్ రిటన్ ఇన్ ద బైబుల్. అవి బైబుల్లో రాయబడి లేవు గనుక. చదవండి దయచేసి. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. వారేంటి? వారు ఎందుకొరకని? పెద్దల పారంపర్యాచారములను, అనగా నెంబర్ 1 ఆచారములు. పెద్దలు కొన్ని ఆచారాలు తీసుకొచ్చారు. ఆ ఆచారాలను నీ శిష్యులు పాటిస్తలేరు. అంటే శిష్యులు ఎందుకు పాటిస్తలేరు?
శిష్యులేమో క్రీస్తును ఫాలో అవుతున్నారు. క్రీస్తును ఫాలో అవుతున్న వారిని చూసిన సమాజమేమో ఆచారం ఒకటి ఉంది, ఆచారం ఒకటి ఉంది, ఆ ఆచారాన్ని మీరు ఎందుకు పాటిస్తలేరు అంటున్నాడు. ఈ ఆచారం ఎలా ప్రవేశించబడింది? 9వ వచనం చదవండి. ఈ ఆచారం ధర్మశాస్త్ర పద్ధతి నుండి ఎలా వచ్చింది? మనుషులు కల్పించిన పద్ధతులు. మనుషులు కల్పించిన పద్ధతులు. పద్ధతి మీరితే, పద్ధతి ముసల్దైతే ఆచారం అయింది. పద్ధతి మీరితే, పద్ధతి ముసల్దైందనుకో ఆచారం అయిపోద్ది. క్రైస్తవ్యంలో చాలా చాలా పద్ధతులు ఉన్నాయండి. అవి ఇప్పుడు ఆచారమై కూర్చుంది, ఆచారమై కూర్చుంది. ఎంత చెప్పినా కూడా ఇంకా వాడికి ఎక్కది. శుక్రవారం అనగానే ఏమంటారు సిస్టర్? శుక్రవారం అనగానే ఈరోజు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. రెండవ శనివారం ఈరోజు ఉపవాస ప్రార్థన. మొదటి వారం ఈరోజు ఉపవాస ప్రార్థన. ఇది ఒక రాజు సంఘములో ఒక పద్ధతి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక పద్ధతి పెట్టుకున్నారు. ఆ పద్ధతి ముదిరి ఆచారం అయిపోయింది. నేను కొంతమంది సేవకుల్ని వస్తావా వెళ్తున్న వాక్య ఇలా శుక్రవారం కదన్నా ప్రార్థన ఉందే అంటాడు. గురువారం నాడు ఉండదా ప్రార్థన? శుక్రవారమే ఉంటుందా? ఏమైతే రేపు శనివారం పెట్టుకో కాదు. అట్లా పెట్టద్దు, అట్లా పెట్టి 7 ఏళ్ళు అయింది అంటే ఈ పద్ధతి పెట్టి 7 ఏళ్ళు అయింది. ఇప్పుడు అది ముదిరి ముసల్దా ఏమైపోయింది? ఆచారంగా అయిపోయింది. పద్ధతులు ఇవి ఎవరు తెచ్చారు? ఇది మనుషులు కల్పించిన పద్ధతులు. ఈ మనుషులు ఎక్కడున్నా తెలుసా? ఈ మనుషులు లోకములో ఉన్న మనుషులు. ఈ లోకములో ఉన్న ఈ మనుషులు సంఘములోనికి ఎలా వచ్చారు? వెలుగుదూత వేషంతో వచ్చారు, నీతి పరిచారకుల వేషంతో వచ్చారు. ఇప్పుడు వచ్చి ఈ మనుషులు పద్ధతులు తెచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? వాక్యాన్ని పక్కన పెడుతున్నారు. ఈ పద్ధతి వాక్యంలో ఉందా అన్నామనుకో, వాక్యంలో ఉండదండి. వాక్యంలో అన్ని వాక్యంలో ఉండాలంటే కాదు. పద్ధతిని తీసుకొచ్చి మంచి పద్ధతిగా దీన్ని ఆచారంగా చేసి మానవ బ్రతుకు జీవితానికి గ్రహచారంగా మారిపోయింది. అంటే నరకానికి తీసుకుపోయేదిగా మారిపోయింది. ఎందుకని తెలుసా? ఈ పద్ధతులు దేవోపదేశములు అని చెప్పి, ఇది దేవుడు చెప్పింది అని చెప్పి. దేవుడు చెప్తే ఎక్కడ ఉండాలి? బైబిల్లో ఉండాలి. దేవుడు చెప్తే బైబిల్లో ఉండాలి. బైబిల్లో లేదంటే ఎవరు చెప్పినట్టుగా? దయ్యం చెప్పినట్టుగా. కన్ఫర్మ్ కదా? బైబిల్లో లేదంటే దయ్యం చెప్పినట్టు, బైబిల్లో ఉందంటే అది దేవుడు. కానీ ఈ మనిషి ఏం చేశాడంటే ఇది దేవుడు చెప్పింది అని శాసించేశాడు. వీళ్ళకి ఏమర్థమైపోయింది సమాజానికి? బైబిల్లో లేదు కానీ దేవుడు చెప్పాడు అని క్రైస్తవ సమాజములోనికి అనేకమైన పద్ధతులను మనుషులు పుట్టించి ఇది దేవోపదేశములని నమ్మి ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుందని పిదప దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా భక్తుడు చెప్పాడండి. పాత నిబంధన కాలంలో నుంచి ప్రవక్తని యెషయా గారు చెప్పింది నిజమే. చదువునానా అని వారితో చెప్పిరి. ఇప్పుడు మార్కు సువార్త దయచేసి 7వ అధ్యాయము. ఏం జరుగుతుంది మరి? మానవులు కల్పించిన పద్ధతులను, దేవోపదేశములను బోధించుచు, దేవుడు చెప్పని సంగతులను బోధించుచు, అవి పద్ధతులు మంచిగానే ఉన్నాయి, అవి చేయటం మంచిగానే ఉన్నాయి, కానీ దాని తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఎక్కడ దెబ్బ కలుగుతుంది, ఎక్కడ పొరపాటు జరుగుతుందో చూడాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. 7వ అధ్యాయము 9వ వచనం. దేవోపదేశములను బోధించుచు వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు. 8వ వచనం. అంటే బైబిలు గ్రంథములో లేని ఈ పద్ధతులు, మనుషులు పుట్టించిన ఈ పద్ధతులు, ఈ ఆచారములు అనుసరించుట వలన, జరిగించటములో ఏం తప్పనిపించలేదు, కానీ అది పొరపాటు అనిపించలేదు. కానీ ఏం జరుగుతుందో చూడండి.
దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, ఆజ్ఞ అంటే ఏంటి? యెషయా గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనం 13వ వచనం ప్రకారంగా ఆజ్ఞ అనగా, చూడండి ఒకసారి, ఆజ్ఞ అంటే ఏంటో. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి అంటే ఏంటో ఆజ్ఞ చూడండి. 28వ అధ్యాయము 10వ వచనం, 28 10వ వచనం, 28 10వ వచనం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. 13వ వచనంలో రెండవ భాగం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు. అంటే ఆజ్ఞ అంటే ఏంటి? వాక్యం. వచ్చేసింది వాక్యం. ఈ పద్ధతులు పాటించటం వలన, ఈ పద్ధతి వలన వాక్యాన్ని ఏం చేస్తున్నారు? అర్థము లేకుండా చేస్తున్నారు. చూసావా? అంటే క్రీస్తును తొక్కే వాళ్ళు ఎవరన్నమాట ఇక్కడ? పద్ధతిని పాటించేవారు. పద్ధతితో పద్ధతిగా ఉన్న క్రైస్తవులు వాక్యాన్ని అర్థం లేకుండా, పద్ధతిని పద్ధతిగా పాటించే క్రైస్తవుడుగా ఉంటావో, ఈ పద్ధతులు మాకద్దు, యేసు ప్రభు వాక్యం కావాలని అనుకుంటావో డిసైడ్ కావాలి. పద్ధతి దేవుని వాక్యాన్ని తొక్కేస్తుంది, దేవుని వాక్యాన్ని అణిచేస్తుంది. అప్పుడు ఏమైంది తెలుసా? ఈ పద్ధతి ఆరాధించే మనుషులకు ఇక్కడికి పోయింది. పద్ధతికి ఇక్కడ ఉంది, వాక్యంకి ఇక్కడ ఉంది. పద్ధతి ఎక్కడుంది? పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఈ మధ్యలో అర్థం కావడానికి జరుగుతున్న తంతు చూపించాలి. ఒకటి, చనిపోతామా? ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? సార్ పోయి మళ్ళీ సాగు ముచ్చడి చెప్పినవాడు. చచ్చిపోమా? ఎటు పోతారు మరి చచ్చిపోతే? సరే, నేను మంచిగానే ఉన్నా, ఇప్పుడు ఎటు పోతాం అనుకుంటాం తప్పనా? ఏమో సార్ ఎటన్నా పోతామని అంటారా? ఎటు పోవాలనుకుంటున్నామా? ఏడుంటుంది అది? దేవుడు ఉంటాడు అక్కడ కదా. దుబాయ్కి పోతావా నువ్వు? ఏం పోతావు సార్? పాస్పోర్ట్ తీయాలి, వీసా తీయాలి, అది తీయాలి, ఇది తీయాలి, అవన్నీ తీస్తే కానీ పోవం కదా సార్. మరి ఇక దుబాయ్కి పోవడానికి గన్ని తీయాలి. నేను అమెరికాకు పోవడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో 40,000 కట్టి ఇంటర్వ్యూకి పంపించారు. ఎంబెస్సీకి పంపిస్తే వాడు అడిగిన ప్రశ్నలకి అమెరికాకు పోయే అవకాశం దొరకలేదు నాకు. వాడు అడిగిన ప్రశ్నలేమో మెడికల్ కాన్ఫరెన్స్కి సంబంధించినవి, నేను పోతా అని పెట్టిన సర్టిఫికెట్లేమో బైబిల్ పట్టభద్రులైన సర్టిఫికెట్లు. దానికి దీనికి పొంతన కుదరలేదు. యు గో అన్నాడు ఇంటికి, అంతే. అమెరికాకు పోవు, నీ వల్ల కాదు, ఇంటికి పో అన్నాడు, అంతే. 40,000 కట్టినట్టు నేను 40,000 కాదు, ఇట్లాంటి 40 కట్టినా నేను ఓనియమన్నాడు. అమెరికాకు పోవడానికి గిన్ని కిరికిర్లు ఉంటే మరి అక్కడికి ఎట్లా పోతాం? మనం పోయేదేమైనా దేశానికా? ఒక లోకానికయా? ఈ దేశాలన్నీ కలిస్తే ఒక లోకం. అసలు ఈ లోకాలను దాటుకొని ఒక లోకానికి వెళ్ళబోతున్నామంటే ఎంత కష్టపడాలి భూమి మీద? ఇప్పుడు ఆలోచిస్తే పద్ధతి నెత్తి మీదకి ఎక్కి కూర్చుంది, వాక్యమేమో అనడానికి అసహ్యంగా అనిపిస్తుంది, కానీ బైబిల్లో ఉంది, కాళ్ళ కింద పెట్టేసాం. చచ్చిపోతాం కదా, చచ్చిపోయినాక ఏం చేస్తాం? మనం పెట్టే చేసినాక ఏం చేస్తాం? పెట్టెలు పెట్టేస్తాం. ఇక అడికి పోయి చూస్తూ ఉంటాం, అన్నీ చూస్తూ ఉంటాం కదా. నేను బాగా గమనిస్తూ ఉంటా. మొన్న అంటారు స్నానం చేసేటప్పుడు, ఇగో స్నానం చేపిద్దాం, ప్రార్థన చేయంటారు. స్నానం చేయించినప్పుడు ఏమని ప్రార్థన చేయాలరా? నాకు అర్థమవుతలేదు. ప్రార్థన చేయంట ఏమని చేయాలి? మైల మంచిగా పోవాలి, శుభ్రం కావాలి, ఏమని చేయాలి? ప్రార్థన స్నానానికి. అంతకన్నా ముందే అట్లా ప్రార్థన చేసి స్నానం చేయించిన సేవకుడు అక్కడ ఉన్నాడు. అట్లా చూపిస్తున్నా, చెయ్యాలంటే ఆయన ఇట్లా చూపిస్తున్నాను. ప్రార్థన చేస్తారు కదా అంటే, మొన్న గలు చేసిరు కదా నాకు చూపిస్తుండు. వాళ్ళనే చేయమని నేను చెప్తున్నా, ఆయన నన్ను చూపిస్తుండు. ఇప్పుడు అసలు గురువు ఉన్నాడా? ఈ రోజుకి నేనే అక్కడ అసలు గురువును. నన్ను చూపిస్తే నేను చెయ్యా అన్న. ఏమని చెయ్యాలి శవానికి? అంటే శవానికి ప్రార్థన చేసి స్నానం చేయించాలని ఒక పద్ధతి వచ్చింది. చూస్తున్నా, నేను చెయ్యా అన్న. కడుగురు అని చెప్తే అంతే కడుగుతుర్రు. చూస్తూనే ఉన్నా. వాళ్ళ కొడుకుని పిలిచిండు, పెద్ద గురువులాగా, పెద్ద గురువులు
దాదాని పిలిచే ఏం చేస్తారని చూస్తే నూనె డబ్బా చేతిలో పెట్టిరు, నెత్తి మీద నూనె ఓపించారు, జగ్గుతో నీళ్ళు ఇత్తురు. వాడు ఎడమ చేయి కుడి చేయి కాదు ఈ చేతితో ఎడమ చేయికి జగ్గు ఇచ్చిండు. వీడు పొయ్యమంటే ఓత్తుండు, నూనె పోయమంటే ఓత్తుండు, కాలు పట్టుకుంటాడు, ఏం చేయమంటే అది చేస్తుండు. ఆ సమయం ఏం చేయమంటే అది. అప్పుడు అనుకున్నా, ఈ పద్ధతులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయిరా అసలు నాకు అర్థం కాదు. చెప్తే నేను చెప్పాలి కదా, కాలు పట్టుకోమని నూనె పోయమని నేను చెప్పాలి కదా, నన్ను ఎవడు అడుగుతలేడేంద్రా అసలు ఏమైంది, ఎక్కడి నుంచి వచ్చింది, నాకంటే మించిన గురువులు ఉన్నారేంద్రా ఇక్కడ నేను అనుకుంటున్నా. ఎక్కడి నుంచి వచ్చింది? పారంపర్యాచారములు. ఎక్కడి నుంచి వచ్చింది? పితరుల దగ్గర నుండి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు, పితరుల దగ్గర నుండి తీసుకొచ్చుకున్నారు. ఎక్కడికి తీసుకొచ్చుకున్నారు? సంఘంలోకి తెచ్చుకున్నారు, సంఘంలోనికి తెచ్చుకున్నారు. అప్పుడు ఏం చేయమంటే చేసేస్తాడు, పెట్టెలో పెట్టినాం జై చలో పాని అని నేను అంటున్నా, కదులుతలేదు. దాని మీద ఒక సిలువ కట్టి ఉంది, ఆ కట్టె తీసి వీనికిత్తురు, అడబెట్టి మళ్ళీ నీకు మళ్ళీ పెట్టేది పెట్టినా. మళ్ళీ పెట్టేది పెట్టిన తర్వాత నేను ఒక అడుగు ముందుకేసి పోయినో లేదో కట్టె తీసి మళ్ళీ వీని చేతిలో పెట్టిర్రు. అవకో దండ తీసుకొచ్చిర్రు, వానికో దండ తీసుకొచ్చిర్రు. వీనికి ఇట్లా అని చేసి నేనేం చేసిన, ఎయిరి చెరొకటని చెప్పి అంతే ఆమెకి వేయించిన, పూల దండ లేదు వేయటానికి. ఒరే నాకు అర్థం కాలేదు, ఈ సిలువ ఏం చేశారు? తీసి చేతిలో పెట్టారు. నేడు ముఖం నడుతుండు, వెనక నడుతూ ఇదేంద్ర వెనక తిరిగి చూసిన, పోర్రా నీ బతుకు అని చెప్పేసి సపడికి వెళ్ళిపోయినా. మోసుకొని వచ్చిన తర్వాత సిలువ అక్కడ పెట్టి ఇదంతా కార్యక్రమం అంతా చేస్తుండ్రు. ఒక సేవకుడు అంటుండు, సిలువ ఆయన్ని తెచ్చి పెట్టాలి కదా అంటే, మీ బతుకులు పాడు కానీ తీసుకొచ్చి నేను అంతా కూర్చేసిన. కొడుకే పెట్టా అన్న, ఎందుకు ఏమైంది అది? అసలు అది తెచ్చుడే పెద్ద తప్పు, ఆడదాకా తెచ్చిండేదో సరే ఆడ వాడేసిండు, మళ్ళీ ఆయనే పెట్టానట. అది నేను తీసుకుపోయి అది పెట్టేసిన. మొన్న గిట్ల జరగలే అంటుండు, మొన్న గిట్ల జరగలే. మొన్న ఆడాడ ఆపుకుంటా సువార్త ప్రకటించుకుంటూ పోయినాం మేము. సూపర్, మేము చేయమని చెప్పిన, మేము చెయ్యం ఇట్లాంటి పనులు అని చెప్పిన. వచ్చినోడు ఎందుకు వచ్చిండు? అవ్వజ్ వచ్చింది మట్టేసిపోదాం అని వచ్చిండు. నువ్వు మధ్యలో ఇవన్నీ డ్రామాలు చేస్తా ఉంటే ఎవరిని తిట్టిపిస్తావు? ఇవన్నీ పద్ధతులు అన్నమాట. ఈ పద్ధతులు ఎవరు తెచ్చారు? పెద్దలు తెచ్చారు. పెద్దలు ఎవరు? మనుషులు తెచ్చారు. ఈ మనుషులు ఎవరు? వెలుగుదూత వేషం వేసుకొని నీతి పరిచారకులుగా తెచ్చిన పద్ధతి. మామూలోడు చెప్పలే, మామూలోడు చెప్తే వినేవాళ్ళు కాదు. ఎవరు చెప్పారు? ఒక గొప్ప సేవకుడుగా చెప్పాడు కాబట్టి ఏమైపోయింది? స్టాంపింగ్ అయిపోయింది, అంతే, స్టాంపింగ్ అయిపోయింది. ఈ పద్ధతి ఆచారంగా పడిపోయింది. ఈ పద్ధతి వలన, ఈ ఆచారం వలన నష్టమేం జరుగుతుంది అంటే వాక్యము నిరర్థకము అవుతుంది. పద్ధతి బాగానే ఉంది, కడిగేటప్పుడు ప్రార్థన చేయాలి, ఇలా పెట్టేటప్పుడు ప్రార్థన చేయాలి, చేసిన తర్వాత ప్రార్థన చేయాలి, ఆడ లేపేటప్పుడు వాక్యం చెప్పాలి, మళ్ళీ అందులో పెట్టేటప్పుడు వాక్యం చెప్పాలి. ఈ పద్ధతి సూపర్ ఉంది, బాగుంది చూసేవాడికి. కానీ ఈ పద్ధతి బైబిల్లో లేదు కనుక ఇలా చేస్తున్న ఈ పద్ధతుల ద్వారా ఏమవుతుందో అనేది చూడాలి మనం ఫస్ట్. పద్ధతి పర్వాలేదని దేవుడు అంటే ఏం కాకపో, మానవులు కల్పించిన పద్ధతి వలన దేవుని వాక్యం ఏమవుతుంది? నిరర్థకమవుతుంది. ఒక్క పద్ధతి అని కాదు. ఒక దగ్గర ఎంగేజ్మెంట్ పోయినాం, అప్పటికే బోల్డ్ అంత లేట్ అయింది, తెచ్చి బట్టలన్నీ నమ్మకడ పెట్టిర్రు. జోక్, అది బాగా సూపర్గా ఉంటుంది. అందరు నవ్విరు కూడా. పెట్టి ప్రార్థన చేయన్నారు. ఏమైనా ఈ బట్టలు పొడువు ఎక్కువైనాయా పొడువు తక్కువైందా అని అడిగిన. మరి అంతే కదా, ప్రార్థన చేస్తే ఏమంటావు? దీవించు నాయన, ఆశీర్వదించు నాయన. దీవించంటే ఎక్కువ చేయి అన్నట్టు కదా. మరి డ్రెస్ ఏమైనా పొట్టిగా అయిందా పొడువు అయిందా అని అడిగిన. ఏంటిది అండి? కాదురా, ఈ బట్టలు డ్రెస్సు పొడువు అయిందా పొట్టిగా అయిందా? కాదే, ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన ఈ బట్టలకు ఏమని చేయాలి? మీరు చెప్పండి ఒకసారి, ఏమని చేయాలి చెప్పండి. బట్టలకు ఏం చెప్తాం? పద్ధతి. బట్టలకు ప్రార్థన చేయంటాడు. అది పొట్టిగా ఉంటే పొడువు అయిద్దా, పొడువు ఉంటే పొట్టిగా అయిద్దా? చాలు వేసుకోపో అని చెప్పిన. వేసుకొని 10 నిమిషాలు బయటకు రా, లేకపోతే నేను తొందర ముగించేస్తా, నడు బయటకు అని చెప్పిన. తీసుకొని పోయిండు. ఎక్కలేవా బట్టలు? వాడెవడో తెచ్చాడు పద్ధతి, నన్ను బలి చేస్తారు ఇక్కడ. ఈ పద్ధతి ఎక్కడి ఆచారమై కూర్చుంది. శుభలేఖలు ప్రింట్ చేస్తారు. శుభలేఖలు ప్రింట్ చేసిన తర్వాత లేఖ ఏంటో తెలుసా?
పలాని తారీఖు పలాని రోజు పలాని చోట వివాహం జరుగుద్ది, మీరందరూ వచ్చి దీవించురు అని ముచ్చట ఉంటుంది. ఈ ముచ్చట దునియా అందరికీ చేరాలంటే పత్రికలు కావాలి కదా, ముచ్చట చేరాలి దునియాకి, అంతే కదా. దీనికి పసుపు ఊతాడు. ఎందుకు ఊసినవరా అని అడిగితే ఏం సమాధానం చెప్పాడు. ఇక ఏమైంది, పసుపు ఊయకపోతే పోస్ట్ కాదైంది అంటే స్టాంప్ వేసినట్టుగా అనమాట. పోస్ట్ ఆఫీసులో స్టాంపు లేకుంటే కదా వాడు ఇంకో ఊరికి తీసుకుపోడు కదా, స్టాంప్ వేసినట్టు దానికి ఖచ్చితంగా పసుపు ఓ పనివాడ బుత్తనే ఉంటారు. ఎందుకు అర్థం కాదు. ఎందుకు వస్తున్నారు అంటే వాడికి తెలియదు, పూసినోడికి తెలియదు, పూయించినోడికి తెలియదు. పద్ధతి ఏ నుంచి వచ్చింది పద్ధతి? పితరులు పారంపర్య ఆచారం. చూడు, పారంపర్య ఆచారము, ఈ పద్ధతులు మనుషులు కల్పించిన ఇవి వాక్యాన్ని తొక్కుతుంది. నువ్వు ఆ కార్డుకి పసుపు పెట్టకపోయినా తీసుకున్నోడు వస్తాడు. పసుపు పెట్టకుండా నువ్వు ఆ పత్రిక ఇచ్చినా లేక తెలుస్తుంది. కానీ పద్ధతితో ఏమైపోతుంది అని ఆలోచిస్తే వాక్యమును తొక్కేస్తున్నాం. మీకోసం మంచి ముచ్చటి చెప్పిన, మళ్ళీ ఫెయిల్ చేయొద్దు మీరు. మా మానేరులో సంఘం చూడమని చెప్పుకున్నాను అక్కడక్కడ చెప్పినప్పుడు. ఫెయిల్ చేయొద్దు. ఏం చెప్పానా, మ్యాచ్డ్ అయినప్పుడు కూర్చోబెడతారు, ఒక పెద్ద పండుగ చేస్తాడు. ఆ అమ్మాయికి 22 ఏళ్ళు అయిన తర్వాత ఆ సీడు చూపించాలి. గిదే బిడ్డ గప్పుడు అయిన దగ్గర చూస్తే తల్లిని పెళ్ళు మని తీస్తుంది ఒక్క చెంప మీదకి అని. బుద్ధి లేకుండా నన్ను జెండకెక్కించి 4 బజార్లో కూర్చోబెట్టి ఈ పని చేసావంట తెలుసా, బుద్ధున్న బిడ్డ అయితే. నేను ఈ విషయం మంచి గర్వంగా చెప్పిన. మా మానేరులో సంఘం చేయరు, ఇక్కడ ఎవరు చేయరు. ఒకవేళ చేస్తే నన్ను విలువకమని చెప్పిన. ఇప్పటికైతే కొన్నేళ్ళు అవుతుంది, ఇంకెవ్వరు వెళ్తలేరు, ఎవరు చేస్తలేరు అని తెలుసు. ఒకవేళ చేసుకుంటే చేసుకోర్రి, నాకు మాత్రం చెప్పకండి. ఎక్కడదా పద్ధతి? 9 రోజులు 7 రోజులు 15 రోజులు కూర్చోబెట్టి చేసి ఫోటోది ఇవన్నీ చేసి పద్ధతులను ఎక్కడి ఎంత సిగ్గుగా అనిపిస్తుంది తెలుసా. పద్ధతి ఆచారమై కూర్చుంది. ఆచారం దేవుడేమైనా తన గ్రంథములో కుటుంబ జీవన వ్యవహారంలో జరిగే ఈ తంతులకి ఇలా చెయ్యమని తన గ్రంథములో రాశాడంటే రాసి లేదు. మరో పద్ధతి, పిల్లలు పుట్టారు 21 డేట్, 21 రోజు అయింది, ఖచ్చితంగా 21 రోజే పేరు పెట్టాలి. 20 రోజుల్లో పేరు పెడితే చెల్లదా? ఒకవేళ 20 రోజుల్లో పేరు పెట్టావనుకో, అత్తమ్మ అడుగుతుంది, ఏమైందిరా 20 నాడు పెడుతున్నావేంద్రా అంటే, మా సారుకు తీరలేదట వాక్యం చెప్పడానికి, మా సార్ వచ్చి పేరు పెట్టాలి కాబట్టి అని అంటే, అప్పుడు ఏమైంది, వాక్యము గొప్పదైద్ది, పద్ధతి చిన్నగా అయిద్ది. అక్కడ గుట్ట మీదకి ఎక్కిన పద్ధతిని కిందికి తీసుకురాడు. ఆ లోకాన్నే సంఘంలో తెచ్చేస్తాడు అంతే. ఇక్కడ ఆపి ముందుకెళ్ళిపోదాం. ఏమన్నాడో చూద్దాం దయచేసి దేవుని వాక్యములో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఇలాంటివి అనేకంగా చెప్పాలి, కానీ మీరు వినండి, జాగ్రత్తగా వినండి. పద్ధతులు గుట్ట మీద కూర్చున్నాయి, దేవుని వాక్యం అట్టడుగు స్థాయిలో ఉంది. పద్ధతిని వాక్యం కిందికి తీసుకురా, దేవుని వాక్యాన్ని గుట్టెక్కించు. మనుషుల్ని సంతోషపెట్టడానికి దేవుణ్ణి ఏడిపించకు. దేవుణ్ణి సంతోషపెట్టడానికి నువ్వేడిచినా పర్వాలేదు, నీ వాళ్ళు ఏడిచినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి ఏడిపించద్దు. దేవుడు ఏడుస్తాడా అనుమానం ఉంది కదా. ఓ మాట చూడండి, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము. ఈ మాట చూస్తే మీకు అర్థమైద్ది దేవుడు ఏడుస్తున్నాడా అని అర్థమైతే కనీసమైన ఇంటో 13వ అధ్యాయం 17వ వచనం చూసావా. పద్ధతులు గుట్టెక్కి కూర్చున్నాయి, వాక్యం అట్టడుగు స్థాయిలో ఉంది. ఆ పద్ధతుల్ని దించగలిగిన సంఘమే, దించగలిగిన విశ్వాసే వాక్యాన్ని ఎత్తుకొని తిరుగుతున్నవాడు, నీతి పరిచారకుని బోధ వింటున్నవాడు, వెలుగుదూత వేషం వేసుకున్న దయ్యాన్ని తొక్కుతున్నవాడుగా మిగిలిపోతాడు. చదవండి దయచేసి. అయినను మీరు నా మాట విననులని ఎడలా మీ గర్వమును బట్టి నేను చాటున కూర్చొని ఏడుస్తున్నాను. ఎవరు ఏడుస్తున్నారు? దేవుడు ఏడుస్తున్నాడు. ఎందుకని? ఆయన చెబుతున్నాడు. ఈ ఆచారము, ఈ పద్ధతి మనుషులు కల్పించిందిరా. ఆ మనుషులు వేషం వేసుకొని సంఘములో చొరబడ్డారా అని చెబుతుంటే, లేదు పద్ధతే ముద్దు, వాక్యమే వద్దు అంటున్నావంటే చాటున కూర్చొని ఏడవకపోతే ఏం చేస్తాడు?
నీ ముందేడుస్తే నీకు దుఃఖం వచ్చునేమో, కనబడని మహాలోకములో కూర్చొని నువ్వు చేసే పద్ధతులతో, నువ్వు పఠించే ఆచారాలతో ఏడుస్తున్నాడు. దినాలు లెక్కలు పెట్టాలి. 5 రోజుల, 7 రోజుల, 9 రోజుల లెక్క పెట్టాలి. పోయి మళ్ళీ మంగళవారం వచ్చిందంటే పనికిరాదు. పోయి మళ్ళీ సోమవారం వచ్చిందంటే పనికిరాదు. ఏదో పెద్ద డ్రామా మాకిగా. అది కలవాలి, ఇది కలవాలి, అది కలవాలి, అన్నీ కలవాలి. నువ్వు కలవకపోయినా సరే నువ్వు ఖచ్చితంగా రావాలి. అటు భావన మెప్పించాలి, కులాన్ని మెప్పించాలి, వ్యవస్థను మెప్పించాలి, పద్ధతిని మెప్పించాలి. ఆచారంగా వస్తున్న సనాతన కాలం నుంచి వస్తున్న మా ఊర్లో 9 రోజులకి మేము చేసేటోళ్ళం, అట్లెట్లా 8 రోజులకు పెడతావు అంటే వీడే 8 రోజులు, ఈడే 9 రోజులకు దిగి రావాలి. 8 రోజులు ఏడిగా. సంఘములోనికి లోకం వచ్చింది. పద్ధతి అక్కడుంది, వాక్యం ఇక్కడుంది. ఆ పద్ధతిని దించుతే వాక్యం పైకి లేచిపోద్ది. ఎవడు దించాలి పద్ధతిని? నీ బావ అలుగుతుండా? నా మీద నూకే. నీ కులం తప్పు తీస్తుందా? నా మీద నూకే. నీ వ్యవహారం నిన్ను తప్పుపడుతుందా? నా మీద నూకే. మాకేం తెలియదయా, మాకు ఒక గురువు ఉంటాడు, ఆయన పేరు పాస్టర్. ఆయన కూసోమంటే కూసోవాలి, లేవమంటే లేవాలి. మాకేం తెలియదు, గ్రంథంలో ఏముందో అది చెప్తాడు ఆయనే అంటే ఒడిసిపోయింది కదా. ఆలోచించండి, ఎన్ని పద్ధతుల్లో సంఘం ఈరోజు ఇరుక్కుపోయిందో, సంఘములోనికి ఎన్ని పద్ధతులు వచ్చాయో చూడండి. తుచుక్ అని తుమ్మగానే రామరామ అంటాడు, వీడు తుచుక్ అని తుమ్మగానే ఏ రక్తమే. వాడికి ఏమర్థమైంది? అరే ఇంట్లో ఏసు రక్తమే చేయాలని అలా అనాలి అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చిన్న పద్ధతులు ఆచారమై కూర్చొని, ఈ చిన్న పద్ధతులు ఆచారమై కూర్చొని అంధకారమని అగ్నిగుండానికి పోతుంది. జాగ్రత్త సంఘం. చదువు నాయన త్వరగా, 2 మాటలు ముగిస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 4:17 వచ్చినాం. కాబట్టి ఏబట్టి ఇగో పరిస్థితి గిట్లుంది కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లుగా మీరు అనగా సంఘము నడుచుకోవలదు. ఏం నడుచుకున్నట్లుగా? అట్లయితే మావాడు ఎట్లా నమ్ముతాడా? నాకు చెప్తాడు ఉల్టా. మళ్ళా ఏమైంది సార్ 9 రోజులు పెడితేనే వాడు రేమో నమ్ముతాడు. వాడు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? తింటే వాడు కడుపు నిండుతో, తినపోతే ఎండుద్ది. మనకేం చేసేది? దేవుడు ఏం చెప్తున్నాడు? కాబట్టి ఇగో ఇంత పెద్ద కథ ఉంది కాబట్టి, పద్ధతులు గుట్టెక్కి కూర్చున్నాయి, వాక్యం అడుగంటిపోయింది కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట, నువ్వు ఎన్నైనా చెప్పు, వాళ్ళే ముందు నువ్వు తర్వాత. అన్యజనులు ఎట్లా నడుస్తున్నారో గట్లే నడుస్తాం. కాకపోతే మాకు వాళ్ళకి తేడా ఏంటంటే, మాకు బొట్టు ఉండదు, వాళ్ళకు జుట్టు ఉంటుంది, అంతే తేడా. వాళ్ళ ప్యాకేజ్ వాళ్ళకే, మా ప్యాకేజ్ మాకే. ఏం లేదు సార్, మీకు ఇక్కడ అరేంజ్ చేసినాం, ఇది మీకే. అక్కడ వాళ్ళకి అరేంజ్ చేసినాం, అక్కడే. 2 గుర్రాల సవారీ చేస్తావా? అన్యజనులు నడుచుకునేటట్లుగా నడుస్తావా? హోషేయ గ్రంథం 9:1 వచ్చినాం. హోషేయ గ్రంథం 9:1 వచ్చినాం. అన్యజనులు సంతోషించున్నట్లుగా నీవు సంబరపడి సంతోషపడద్దు. నెంబర్ 1, అన్యజనులు నడుచుకున్నట్లుగా నువ్వు నడుచుకోవద్దు. వాళ్ళు ఎలా నడుస్తున్నారు, నువ్వు అలా నడవద్దు. వాళ్ళు ఎలా చేస్తున్నారు, నువ్వు అలా చెయ్యొద్దు. వాళ్ళు ఎలా సాంప్రదాయాన్ని, ఎలా ఆచారాలను పాటిస్తున్నారు, నువ్వు పాటించొద్దు. ఎలా వాళ్ళు పద్ధతుల్లో ఇరుక్కుపోయారు, నువ్వు అలా ఇరుక్కుపోవద్దు. నెంబర్ 2, చదువునానా. హోషేయ గ్రంథం 9:1 వచ్చినాం. హోషేయ గ్రంథం 9:1 వచ్చినాం. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంబరపడి సంతోషపడద్దు. ఎవరు? నువ్వు సంతోషపడు కానీ నేను సంతోషపడ్డట్టుగా, నువ్వు సంబరపడు కానీ నేను సంబరపడినట్లుగా, అన్యజనులు సంతోషపడుతున్నట్లుగా, అన్యజనులు సంబరపడుతున్నట్లుగా నువ్వు అని దేవుడు తన గ్రంథములు రాయించి ఇన్నేళ్ళైతే మనం ఏం చేస్తున్నాం? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం.
ప్రియ దేవుని బిడ్డలారా, ఏమన్నాడు? అన్యజనులు నడుచుకున్నట్లుగా ఇక మీదట మీరు నడుచుకోవద్దు. పెళ్లి కార్యం పెట్టుకుంటే వాళ్ళని అడుగుతారు, ఎవరిని? పెద్దక్కను. పెద్దక్క ఎవరు? లోకంలో ఉంటుంది. పెద్దన్నని అడుగుతారు, పెద్దన్న ఎవరు? లోకంలోనే ఉంటాడు. అక్క అక్క ఏం చేయను అంటే ఆమె అన్ని చదువు చెప్తుంది. ఇది అది రెండు కలిపి చెప్తుంది. ఇది అది రెండు కలిపి చెప్తుంది. అప్పుడు ఆ తర్వాత చివరికి వచ్చినప్పుడు ఆ కలిపి చెప్పిన ముద్ద నా దగ్గరికి తీసుకొచ్చి నన్ను ప్రార్థన చేయమంటారు మళ్ళా. ఇప్పుడు గిదేందయ్యా అన్న అనుకో, నాకు కానుకియ్యరు. ఇప్పుడు నాకు కానుకియకపోతే నేను బ్రతకలేను అని సేవకులు అనుకొని లోకమును సంఘములోనికి తీసుకొస్తే, సంఘములోనికి వచ్చిన ఈ పద్ధతిని కాస్త పాలిష్ చేసి కాస్త మెరుగులు దిద్ది తప్పు కాదు ఒప్పే అని చెప్పి దిద్దు కూర్చున్నారు. దేవుడు చెప్పని పద్ధతి, దేవుడు చెప్పని ఆచారం అది దయ్యమే చెప్పింది. నేను శుభకార్యం కోసం కాదు, ప్రతి విషయములో కూడా ఆలోచిస్తే వివేకాన్ని ఇస్తాడు. ఆలోచన చేయి, ప్రతిదానికి ఆలోచన చేయి, లేకపోతే నాశనములో నశించిపోతాం. జాగ్రత్త. చదువునానా? 1 పేతురు పత్రిక 4:3 మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే. మరి నువ్వెవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నావు నీ పద్ధతుల వెనుక? మొహమాట లేకుండా అడుగుతాను, కళ్ళు తెరిచే చెప్పండి. ఎంతమంది కళ్ళు తాగేటోళ్ళు దేవుని గుళ్ళో కూర్చున్నారు చెప్పండి. కళ్ళు తెరిచే చెప్పండి. కళ్ళు మూసుకొని చెప్పంటే ఇట్లా అంటూ కావచ్చు, ఎవడు చూస్తారని. ఇక్కడ చెయ్యెత్తడానికి సిగ్గుపడుతున్న చూడు, నువ్వు తాగేటప్పుడు ఇక్కడ కూర్చున్న 10 మంది నిన్ను చూస్తున్నారు, అప్పుడు సిగ్గు కాదా? నిన్ను అన్నిటోడు లేకనా? ఎంత సిగ్గుపడాలి తెలుసు? మత్తు పానీయాలు నువ్వు తాగు, ఇక్కడ చెయ్యెత్తండి అనగానే పెద్దో భయపడిపోతున్నావు. అన్యుల మధ్యలో కూర్చొని వాళ్ళతో పాటు పాలు పంచుకొని తాగుతున్నావంటే ఇక్కడ సిగ్గుపడుతున్నావు, అక్కడ సిగ్గుపడితే దేవుడు అందలం మీదకి ఎక్కువ కూర్చుండేవాడు తెలుసా? మరి అక్కడ సిగ్గుపడి నువ్వు ఇక్కడేది సిగ్గుపడుతున్నావు? ధైర్యంగా ఒకసారి చూపించి, నేను తాగుతున్నాయా అని చూద్దాం. ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉంది తెలుసా? 7వ తరగతి దాటి 10వ తరగతి మధ్యలో ఉన్న ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళు బీడీ సిగరెట్కి అలవాటు అయ్యారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇది. ఒక 20 ఏళ్ళ క్రితం ఉండే ఈ బాధ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. అది ఎందుకో తెలుసా? ఇక్కడ కూర్చున్న నువ్వు చేస్తున్నా, నువ్వు తాగుతున్నా, నువ్వు తింటున్నా, దీన్ని చూసిన నీ కొడుకు, నీ బిడ్డ అలా తయారవుతున్నాడు. మందిలో కూర్చున్నగా స్తోత్రం అన్న నీ నోరు కాసేపు అయిన తర్వాత కళ్ళు తాగుతుంది, బీరు తాగుతుంది, క్వార్టర్ తాగుతుంది. పుణ్యానికి వస్తే తీర్చుకుంటున్నావంటే అది ఎండ్రినై ఒకరోజు నిన్ను నరకంలో కాలబెడుతుంది. జాగ్రత్త. అసలు నిన్ను అడుగుపెట్టిన నువ్వు ఎలా మళ్ళీ దాని చేతులతో పట్టుకో? ఈ గ్రంథాన్ని పట్టుకొని ఈరోజు ఈ మందిరంలో కూర్చున్న నీవు ఈ గ్రంథాన్ని పట్టుకున్న నీ చేతులు రేపు ఎలా సిగరెట్ పట్టుకుంటుంది, ఎలా బీరు పట్టుకుంటుంది, ఎలా ఆ క్వార్టర్ పట్టుకుంటుంది చెప్పండి? ఏమన్నాడు అక్కడ? త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, అన్యజనుల ఇష్టము నెరవేర్చడం గతించిన కాలమే చాలు. ఒక్కొక్కరిని చూసినప్పుడు, ఒక్కొక్కటి గురించి విన్నప్పుడు, కళ్ళతో చూసినప్పుడు, సొలుగుతున్నప్పుడు, తొలుగుతున్నప్పుడు వీళ్ళకి ఎలా చెప్పాలరా అని అనిపిస్తుంది. కానీ చెప్పను వ్యక్తిగతంగా, నాకు ఆ పర్మిషన్ లేదు. ఆలోచించండి ఒక్కసారి, ఏం చేస్తున్నావో మందిరంలో కూర్చొని. ఒక పద్ధతికి అలవాటు పడ్డావు, ఒక ఆచారానికి అలవాటు పడ్డావు. అన్యుల్ని నీ తోబుట్టు, నీతో పని చేసేవాడిని సంతోషపరచాలనుకున్నావు, నీ బామ్మర్దిని సంతోషపరచాలనుకున్నావు, నీ నీ కుల పెద్దల్ని సంతోషపరచాలనుకున్నావు. ఎంతకాలం వాళ్ళని సంతోషపరుస్తూ చాటున కూర్చున్న కన్న తండ్రిని ఏడిపిస్తావు? ఇలాగే ఏడిపిస్తూ చస్తే యుగ యుగములు ఏడ్చి అగ్నిగుండములు కాలిపోతాం. ఇది మాత్రం ఖాయం. మరలా ఈ మాట నీకు ఎవరు చెప్పకపోవచ్చు.
అగ్నిగుండం అనేది ఉంది అని అనుకుంటున్నప్పుడు ఈ దినము నుంచి అన్యుల ఇష్టాన్ని నెరవేర్చడానికి ఒక్క అడుగు కూడా ముందుకేయద్దు, జాగ్రత్త. లేవియాకాండం 20వ అధ్యాయము 23వ వచనం. లేవియాకాండం 20వ అధ్యాయం 23వ వచనం. అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. ఒక భార్యగా ఒక భర్తకు చెప్పు, ఒక తండ్రి కానీ కొడుకు చెప్పు, ఒక తల్లి కానీ బిడ్డకు చెప్పు. కుటుంబం నాశనం అయిపోద్ది, కుటుంబం నరకానికి పోద్ది, కుటుంబం మీద శాపం వస్తుంది. తాగకురా నాయన, తాగకురా అని చెప్పి తగలబడి మాట్లాడు, కాళ్ళు పట్టుకో, ఏడువు, ఉపవాసం ఉండు, అలిగిపో. తాక్కుంటూ గుడికి వెళ్తానంటే నిన్న అమ్మగారింటికి వెళ్ళిపో. అయితే 4 రోజులు కుటుంబంలో చిల్లా చెదరవుతారేమో. 4వ నాడు తాగుడు మానితే వస్తాను, లేకుంటే రానని చెప్పు. ఇంకో మాట చెప్తాను, తాగడం మానవా, తీసుకొని రా ఇంటికి, అందరం కూర్చొని తాగుదాం. తీసుకొని రా ఇంటికి, అందరం కూర్చొని తాగుదామని చెప్పు. ఎందుకండి, ఎంతకాలం అండి? ఒక్కొక్కటి విశ్వాసుల ఇంట్లో క్వార్టర్లు, బీర్ సీసాలు ఒక సేవకుడికి వచ్చి మీ ఇంట్లో కూర్చున్నప్పుడు కనబడితే ఎంత అవమానం, ఎంత సిగ్గుసేటండి. కళ్ళతో చూసినందుకు దాన్ని ఏదో మాయ మాటలు చెప్పడానికి ఏమన్నా అల్లుడు వచ్చిండు, అది తెచ్చిపెట్టిండే అని తప్పించుకుంటావు. అయితే అల్లుడు చావాలి, నువ్వు బతకన్నా? చాలా విచారకరం. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతున్నాయంటే లోకపు పద్ధతులు, లోకపు ఆచారాలు, లోకపు పోకడ, లోకాన్ని సంతోషపెట్టడానికి ఎట్టి పరిస్థితిలో క్రైస్తవ శుభకార్యాల్లో మత్తు పానీయాలు దరిదాపుల్లోకి రావద్దు. అయితే నన్ను పిలవండి, లేకుంటే చేసుకోండి. వచ్చినోడు తిడుతాడు తెలుసా, అరే వాడు యేసుమాత పోడరా, వాడి ఇంటికి పోతే వేస్ట్ రా, అంత సప్పిడిరా తిట్టని. ఏమంటే చూసి త్వరగా ముగిస్తాను, చదవండి దయచేసి, త్వరగా చదవండి. నేను నీ ఎదుట నుండి 23వ వచనం, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకోవద్దు. మిమ్మల్ని అన్య జనముల్లో నుంచి తరిమాను, అన్య జనముల్లో నుంచి కొన్నాను, ఆ ఆచారాలు మీరు తెచ్చుకోకండి అన్నాడు. ఆచారాలను తెచ్చుకోకండి అన్నాడు. ఈరోజు ఆచారాలను తెచ్చుకొని అంధకారమని అగ్నిగుండంలోనికి పోతావా? జాగ్రత్త. ఆచారములు తెచ్చుకొని అంధకారమనే అగ్నిగుండంలోనికి పోతున్నావేమో, జాగ్రత్త. మానవులు కల్పించిన పద్ధతులు, ఆచారాలతో ఏమైపోతుంది? దేవుని వాక్యం అర్థం లేకుండా పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలోనికి ఇంకా పద్ధతులను తీసుకొచ్చుకుంటున్నామా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం చదవండి దయచేసి. అన్యజనులు నడుచుకున్నట్లుగా ఇక మీదట మీరు నడుచుకోవద్దు. అన్యజనులు సంతోషించినట్లుగా, సంబరపడినట్లుగా మీరు సంతోషించి సంబరపడద్దు. అన్యజనుల ఇష్టాన్ని మీరు నెరవేర్చొద్దు. అన్యజనుల్లో నుంచి మిమ్మల్ని నేను కొన్నాను, అన్యజనుల నుంచి మిమ్మల్ని కొన్నాను. కొన్నవాడు చెబుతున్న మాట ఇది, కొనుక్కున్నవాడు చెబుతున్న మాట ఇది. కొనబడిన వస్తువుగా, కొనబడిన సంఘముగా ఆయన చేతిలో నిలబడగలిగితే మోక్షానికి వెళ్తావు. నో, నా ఇష్టం అని చెప్పి సంఘములోనికి, అనగా నీ ఆత్మీయ జీవితంలోనికి ఆచారాలు తెచ్చుకుంటే అగ్నిగుండానికి పోతావు. జాగ్రత్త. చదువునాను త్వరగా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం, మీరు మూర్ఖులగు ఈ తరం వారికి వేరై రక్షణ, ఇకను అనేక విషయములు మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖమగు ఈ తరము వారికి వేరై రక్షణ. వేరుండ అంటే రక్షణ లేదు, వేరైతేనే రక్షణ. ఎవరికి వేరైతే? మూర్ఖతరం. మూర్ఖులు అంటే ఎవరండి? మూర్ఖులంటే ఎవరు? మూర్ఖులంటే ఏదో బయట ఉన్నోళ్ళు అనుకున్నారు. జాగ్రత్త. ఇప్పుడు మూర్ఖులకి నిర్వచనం బైబిల్లో నుంచి ఇస్తా, జాగ్రత్త. మూర్ఖులంటే ఎవరు? ఒకసారి చెప్తాం వినడు, రెండోసారి చెప్తాం వినడు, పెద్దలతో చెప్తాం వినడు, ప్రేమగల్లతో చెప్తాం వినడు. ఆ తర్వాత ఒరే వాడు మూర్ఖుడురా, వాడికి ఇంకేం చెప్పినా ఏనుగు మీద నీళ్ళు పోసినట్టు అంటారు చూడండి, వాన్నే మూర్ఖులు అంటారు. నిర్వచనం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. వీళ్ళకు వేరుగా ఉండాలి.
సామెతల గ్రంథం 1:7 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖుడు జ్ఞానమును ఉపదేశమును. ఇన్ని చెప్పాను. ఇప్పుడు నేను ఈ జ్ఞానమును అనగా ఈ వాక్యమును, ఈ ఉపదేశమును అనగా ఈ వర్తమానాన్ని లెక్క చేస్తలేడు, పక్కన పెట్టేస్తున్నాడు అంటే ఈయన ఎవరన్నమాట? ఈయనకు వేరుగా ఉండకపోతే అక్కడ కూడా మనల్ని తండ్రి వేరు చేస్తాడు. మూర్ఖుడు జ్ఞానాన్ని ఉపదేశాన్ని ఏం చేస్తాడు? పక్కన పెడతాడు. మరి జ్ఞానాన్ని ఉపదేశం అనే వాక్యాన్ని పక్కన పెట్టిన వీడు దేన్ని ఎత్తుకుంటాడు? పద్ధతినే ఎత్తుకుంటాడు. దేన్ని ఎత్తుకుంటాడు? పద్ధతినే ఎత్తుకుంటాడు. అనగా ఆచారములనే పాటిస్తాడు. అనగా మనుషులు కల్పించిన పద్ధతులనే పాటిస్తాడు. వీన్నేమన్నది బైబిలు? సంఘములోనికి లోకమును తెచ్చి సంఘమును దేవుని చేత ఏం పిలిపిస్తున్నాడో తెలుసా? మూర్ఖులారా అని పిలిపిస్తున్నాడు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2 తిమోతిలకు రాసిన పత్రిక 3:4 చూసావా? సంఘమును ఏమని పిలిపిస్తున్నాడు? మూర్ఖులారా అని పిలిపిస్తున్నాడు. ఎందుచేత సంఘం మూర్ఖులయ్యారు అని ఆలోచిస్తే జ్ఞానమును ఉపదేశాన్ని పక్కన పెడుతున్నారు. జ్ఞానమును ఉపదేశమును పక్కన పెట్టి ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తే పద్ధతులను ఆచారాలను పాటిస్తున్నారు. చదువునాన్న త్వరగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:4 ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును. నేను ఇలా అంటాను, మూర్ఖులు దేవుని వాక్యము కంటే పద్ధతులకి, దేవుని వాక్యము కంటే ఆచారాలకి పెద్దపీట వేస్తారు. ఆచారం ఇలా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఆచారాల మధ్యలో సంఘము ఇరుక్కుపోయింది. సంఘములోనికి ఇలాంటి ఆచారాలతో మిళితమై అగ్నిగుండానికి, నరకానికి పోయే ప్రమాదానికి వచ్చింది. జాగ్రత్త. సంఘము అనబడే ఓ సభ్యుడా, నీలో లోకముందేమో జాగ్రత్తగా చూసుకో. లోకమే గనక నీలో ఉంటే నువ్వు సంఘములో ఉన్నావు, కానీ చివరికి పోయేది అగ్నిగుండానికే. ఏది చేసిన బైబిల్లో ఉండాలి, ఏది చెయ్యమని చెప్పిన బైబిల్లో ఉండాలి. బైబిల్లో ఉన్నదే చేస్తే దేవుడు చెప్పినట్లుగా, బైబిల్లో లేనిది చేస్తే దయ్యము చెప్పినట్లుగా. దేవుడు చెప్పినట్లుగా నడిచి దైవలోకానికి వెళ్తావో, దయ్యము చెప్పినట్లుగా పద్ధతులు పాటించి నరకానికి వెళ్తావో డిసైడ్ నువ్వే చేసుకోవాలి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం. అందరము తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. బాగా ఆలోచించవలసిన సంగతులు మీ ముందు పెట్టాను. నువ్వు ఆలోచించకపోతే వివేకము రాదు. లెట్ us think yourself one by one. What is God's will? Which is the traditional as to God says. ఏది ఏ పద్ధతి దేవుడు చెప్పాడు, ఏ ఆచారము దేవుడు చెప్పాడు, ఏది అందలమేకి కూర్చొని అగ్నిగుండానికి తీసుకుపోతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. పెద్ద సేవకుడు చెప్పాడు కావచ్చు, పెద్ద బోధకుడు చెప్పాడు కావచ్చు, పెద్ద సంఘము చెప్పింది కావచ్చు, కానీ అది మనుషులు కల్పించిన పద్ధతులు, అది మనుషులు కల్పించిన ఆచారాలు. దాని వలన దేవుని ఆజ్ఞ నిరర్థకమవుతుంది. దేవుని వాక్యాన్ని అర్థం లేకుండా చేస్తుంది. చస్తే నరకానికి పోతావు. జాగ్రత్త బిడ్డ. ఇకనైనా ఇప్పటికైనా వాక్యానికి పెద్దపీట వేద్దాం. పద్ధతుల్ని కాళ్ళ కింద తొక్కి పెడదాం. ఈ జీవనం చాలా ప్రమాదమైంది. ఉన్నది అల్పకాల జీవితమే, తక్కువ కాల జీవితమే. చస్తే మోక్షానికి వెళ్ళాలి. యుగములు నరకములో కాలిపోతావు. జాగ్రత్త. చస్తే మోక్షానికి వెళ్ళాలంటే దేవుడు చెప్పిన పద్ధతిని, దేవుడు చెప్పిన ఆచారాన్ని, దేవుడు చెప్పిన వాక్యాన్ని అనుసరించువారుగా, పాటించువారిగా సాగిపోదాం. ఇట్టి ఆధిక్యత దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకో.